హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పెద్ద చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసింది. కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేశారు. అమీన్పూర్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి సుమారు 35 ఎకరాల భూమి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశారు. అందులో సుమారు 20 ఎకరాల వరకు అమీన్పూర పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఆ భూమి 323, 324, 329 సర్వే నంబర్లో ఉంది. చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి ఆ భూముల్లో అరటి, మామిడి మొక్కలు నాటారు. ఈ భూములు పట్టా భూములని రెవెన్యూ అధికారులు తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి స్థానికులు అక్రమ నిర్మాణాల విషయాన్ని తీసుకెళ్లారు. సర్వే చేసిన అధికారులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ప్రహరీగోడ, సెక్యూరిటీ గార్డ్ రూములు నిర్మించినట్లు తేల్చారు. ఇవాళ ఉదయం అమీన్పూరకు చేరుకున్న హైడ్రా రెవెన్యూ అధికారులు రాంభూపాల్ రెడ్డి భూమిలో నిర్మించిన ప్రహరీగోడ, గదులను కూల్చివేశారు. రాంభూపాల్ రెడ్డికి చెందిన నిర్మాణాలను కాకుండా మరికొందరికి చెందిన ఇళ్లను, ప్రహరీలను కూల్చివేశారు. ఈ రోజు మనం అమీన్పూర్ మండలం పెద్ద చెరువు ఏరియాలో ఉన్నాము. ఇక్కడ సర్వే నెంబర్లు 323, 324, 329 ఇవన్నీ పట్టా నెంబర్లు. దీంట్లో బఫర్ ఏరియా మరియు ఎఫ్టీఎల్ ఏరియాలో కాంపౌండ్ వాల్ కట్టి కొన్ని ఇండ్లు స్ట్రక్చర్స్ కట్టి ఉన్నాయి. ఇవి మనం లాస్ట్ వీక్ మనం హైడ్రా నుంచి ఐజీ సార్ వచ్చారు, కమిషనర్ వచ్చారు, విజిట్ చేసి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు మనం హైడ్రా డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి హౌజెస్, కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌజెస్ మరియు చుట్టూ పెట్టి ఉన్నటువంటి వాల్ ఒకటి తొలగిస్తున్నాము. హౌజెస్ని డిమోలిషన్ చేయడం జరిగింది. మేము అమీన్పూర్లో ఉన్నటువంటి అందరికీ చెప్పేది ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ ఏరియాలో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు జరగకూడదని అందరినీ కోరుకుంటున్నాము. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే మనం ఇరిగేషన్ డిఈ గారు ఉన్నారు, మీరు సర్వే చేసుకొని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తీసేసుకోవాల్సింది కోరుతున్నాము. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు, తర్వాత మున్సిపల్ సిబ్బంది, తర్వాత హైడ్రా ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. హైదరాబాద్ అవుటర్ పరిసరాల్లో ఏర్పడినటువంటి నూతనంగా ఏర్పడిన హైడ్రా తరఫున ఈరోజు ముఖ్యంగా ఈ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో ఈ అమీన్పూర్ పెద్ద చెరువు ఉన్నటువంటి ఏరియా, అదేవిధంగా ఇంకా దీనికి మధ్యలో ఉన్నటువంటి నాణాలు కూడా ఇక్కడ మేము ఎంక్రోచ్ అయినవి కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారులతోటి, అదేవిధంగా రెవెన్యూ అధికారులతోటి, టౌన్ ప్లానింగ్ అధికారులతోటి అందరం కూడా సంయుక్తంగా ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా మేము ఇక్కడి నుంచి